వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. మన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఉష్కెను తక్కువ ధరకి ఇప్పియాలని మేము కోరుకున్నాం. కలెక్టర్ గారు నివేదించుకున్నాం. కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి ఎటువంటి రుసుము లేకుండా ప్రతి మంగళవారం ఇంద్రమ్మ లబ్ధిదారులందరూ కూడా మీరు మీ ఎంపీడీఓ ఎంఆర్ ఆఫీసులకు వెళితే మీకు ప్రతి మంగళవారం రోజున మీ దగ్గర నుండి క్వారీ నుంచి ఇప్పించే బాధ్యత ఈ సంబంధిత ప్రభుత్వ అధికారులు తీసుకుంటారని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ ఇన్ఛార్జిగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన విజ్ఞప్తిని మరి వారు మన్నించారు కనుక పాల్గొండ నియోజకవర్గ ప్రజలకు లబ్ధిదారులకు తెలియజేస్తున్నాను. మరొకసారి చెప్తున్నా, ప్రతి మంగళవారం మీరు సోమవారం వెళ్ళినా మంగళవారం పర్మిట్ ఇస్తారు, మీరు బుధవారం వెళ్ళినా మళ్ళా మంగళవారంతో పర్మిట్ ఇచ్చి ఎటువంటి రుసుము లేకుండా కేవలము 500 రూపాయలు లేబరు మరి మీ సొంత ట్రాక్టర్ వెళ్తే ఇచ్చేటువంటి వెసులుబాటును ప్రభుత్వం కల్పిస్తున్నది. మరి ఇట్టి వెసులుబాటును ప్రజలందరూ లబ్ధిదారులందరూ కూడా వారు ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, మీరు అధైర్యపడకుండా ఎంఆర్ ఆఫీస్ పోతే మాకు ఫలితాలు వస్తాయో రావో, మాకు స్పందించారనే అన్న ఆలోచన లేకుండా మీరు ఎంఆర్ఓ అధికారులను మీ సెక్రటరీ ద్వారా మీరు సంప్రదించండి, తప్పకుండా ఇస్తారు. కానీ బ్రోకర్ల దగ్గరగా మోసపోద్దని చెప్పి నేను మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైనా నేను ఉష్క వ్యాపారులు కూడా ఖచ్చితంగా చెప్తున్నాం, మీరు ఇంధనం లబ్ధిదారులనే కానీ లేకుంటే ప్రజలను కానీ దోపిడీ చేసేటువంటి ప్రయత్నం చేస్తారో మీ ట్రాక్టర్ను ఈ ప్రభుత్వ యంత్రాంగం సీజ్ చేసి ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. ఒక్కసారి సీజ్ అయితే మైన్స్ కు రాస్తారు, ఆర్టీఓ ఈ 3 డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ రావాల్సింది ఉండదు. కనుక మీరు ఇబ్బంది కలగద్దు. ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తే అవి మీ ఆశలు అడియాశలు అయితే